తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనము 52 వరకు చదువుకుందాము. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతను పట్టుకొనిరి. అతడు నారబట్టను విడిచి దిగంబరుడై పారిపోయెను. చదవబడిన లేఖన భాగంలో ఒక మాట వ్రాయబడింది. యేసుక్రీస్తుని ఆనాడు మరి శుక్రవారం సిలువ అవుతాడు ప్రభు అనగా మరి కొంతమందిని ఆ యొక్క యేసు ప్రభుని పట్టుకుంటుంటే పేతురు వాళ్ళందరూ కూడా పారిపోయారట. ఆ టైంలోనే ఒక పడుచువాడిని కూడా పట్టుకోబోయారు. ఇతను యేసుక్రీస్తుతో కూడా తిరిగిన వాళ్ళలాగా ఉన్నాడు అని పట్టుకోబోతే ఆ యవనస్తుడు, ఆ కుర్రోడు తన పై బట్ట కూడా విడిచి దిగంబరిగా పారిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ యవనస్తుడు ఎవరు అని అక్కడైతే వ్రాయబడలేదు గాని బైబిల్ గ్రంథములో ఈ యొక్క సందర్భము కేవలము మార్కు సువార్తలో మాత్రమే వ్రాయబడినది. మత్తయిలో గాని, లూకాలో గాని, యోహానులో గాని వ్రాయబడలేదు. అంటే మార్కు సువార్తలో వ్రాయబడింది గనక బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే కేవలము ఇతను ఎవరై ఉండొచ్చు అంటే మార్క్ అయి ఉండొచ్చు. మార్కు సువార్త వ్రాసిన మార్కే అయి ఉండొచ్చు. సహజంగా మరి తన గురించి తాను ఆ విషయాన్ని వ్రాసుకున్నాడు. అదే స్థానంలో మరొక వ్యక్తి కనుక ఉన్నట్లయితే తను జరిగిన పిరికితనం గురించి వ్రాయడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకవేళ ఆ ప్లేస్ లో నేను గనక ఉండుంటే నేను వ్రాయడానికి, నేను వ్రాసుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. నేనేమైతే ఘనమైన కార్యాలు నా ద్వారా జరిగినాయో అవి వ్రాయడానికి ఇష్టపడేవాడినేమో, కానీ ఇటువంటి కార్యం గురించి వ్రాయడానికి ఇష్టపడేవాడిని కాదేమో. కానీ మార్కు విషయంలోకి వస్తే మార్కు తనలో నేను ఎంత పిరికివాడును, ఒకానొక సమయంలో నేను ఎలా పారిపోయాను అని వ్రాస్తున్నాడు. ఆ మాటలను అలాగును మనం పక్కన పెడితే అపోస్తులుల కార్యము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ 4 వచనాలు వ్రాయబడినాయి. ఆ 4 వచనాలు గనక మనం చదివినట్లయితే అక్కడ ఒక సంఘము ఉన్నది. ఆ సంఘము అంతియొకయ సంఘము అన్నారు. ఈ అంతియొకయ సంఘములో
కొంతమంది ఉన్నారు, బర్నబా, అలాగే పౌలు, అలాగే మనయేను, అలాగే సుమియోను అని కొంతమంది సంఘములో ఉన్నారు. ఆ దినాలలో వాళ్ళందరూ కూడా భక్తి నిష్ఠలతో వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతున్నారు. అంత్యోక్య సంఘము కొద్ది మందితో వారు ప్రార్థన భావాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తూ ఉండగా ఒక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో మాట్లాడాడు. ఏమని ప్రవచనం చెప్పారు అంటే, ఈ సంఘంలో నుండి 2 సువార్థికులు బయటకు వెళ్ళాలి. అనగా వారు ఎవరు అంటే, బర్నబా ఒకడు, పౌలు ఒకడు. ఈ సంఘము నుండి వారు బయటకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగా సంఘమందరూ కూడా ఉపవాసం ఉన్నారట. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు గనక మీరు చదివినట్లయితే అక్కడ ఈ మాటలు వ్రాయబడ్డాయి. సంఘమందరూ కూడా ఉపవాసం ఉన్నారట. వీళ్ళిద్దరి మీద చేతులుంచారట. వీరిద్దరి మీద చేతులుంచి వాళ్ళు ప్రార్థన చేయగా వీళ్ళిద్దరినీ కూడా సంఘం ఏమైనది అంటే దేవుని సువార్తకు పంపించారు. అంటే వీళ్ళని ఏమంటారు అంటే మిషనరీ అని అంటారు. అంటే పంపబడిన వాడు అని అర్థము. ప్రియా దేవుని బిడలారా, మన దేశానికి చాలా మంది మిషనరీలు వచ్చారు. ఒక విలియం కేరీ కలకత్తా వరకు వచ్చాడు. వేరే దేశం నుండి ఈ ప్రాంతం వరకు కూడా వచ్చి కష్టాలైన, నష్టాలైన, వేదనలైన, బాధలైన మరి వారు పొంది సరి అయినటువంటి వస్త్రాలు లేక, సరైన ఆహారం లేక మరి ఈ యొక్క దేశంలో వారు దేవుని సువార్తన చేశారు. అలాగే కొంతమంది భాష రాని వారి మధ్యలోకి వెళ్ళి మరి వారికి పరిస్థితులు అనుకూలించకపోయినా, వారి భార్యలు చనిపోయిన, బిడ్డలు చనిపోయిన, పంపబడిన స్థలానికి వెళ్ళి నమ్మకంగా దేవుని సువార్తను ప్రకటించిన వారు ఉన్నారు. అలాగే అంత్యోక్య సంఘములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంఘములో నుండి 2 సేవకు పంపించాలి. అనగా ఆ సంఘమే బాధ్యత వహించాలి. అనగా వారు సంఘము నుండి వారు బయలుదేరుతున్నారు గనక వారి ఖర్చులు గాని, వారి ప్రయాణానికి కావలసినవి గాని ఇవన్నీ కూడా భరించాలి. అంత మాత్రమే కాకుండా వారి ఇరువురు కొరకు ఏం చేయాలి అంటే ప్రార్థన కూడా చేయాలి. కనుక వీళ్ళిద్దరూ బర్నబా, పౌలు దేవుని పిలుపుని అందుకొని సేవ చేయడానికి వారిద్దరు కూడా బయలువెళ్లారు. అయితే అక్కడ 13వ అధ్యాయంలో 5వ వాక్యంలో చూస్తే వాళ్ళతో పాటు ఒక వ్యక్తి వెళ్ళాడట. ఎవరు ఆ వ్యక్తి అంటే మార్కు అనే మారు పేరు కలిగిన యోహాను. వాళ్ళతో కూడా పరిచర్య చేయడానికి వెళ్ళాడు. ఎవరి మార్కు అని మారు పేరు కలిగిన యోహాను అంటే ఇందాక మనం చదువుకున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 50వ వచనంలో చదువుకున్నాం. ఏమని అంటే దిగంబర శరీరముతో పారిపోయాడు అని చదువుకున్నాం. చూసారా, ఆ యవనస్తుడే మార్కు అను మారు పేరు కలిగిన యోహాను. ఈ బర్నబా, పౌలు దేవుని యొక్క పరిచర్యలోనికి వారు వెళుతుండగా ఈ యవనస్తుడైనటువంటి మార్కు అనే వ్యక్తి కూడా ఏమయ్యాడు అంటే, నేను కూడా మరి మీతో ఉపచారం చేస్తా, మీరు పరిచర్య చేస్తుండగా, మీరు దేవుని పని చేస్తుండగా నేను మీ పని చేస్తాను అని బయలుదేరాడు. మార్కు అంటే అది రోమీల పేరు, అంటే సుత్తే అని అర్థము. యోహాను అంటే అది యూదుల పేరు, యెహోవా కృప అని దాని యొక్క భావం. ప్రియా దేవుని బిడ్డలారా, రోమీలకు సంబంధించిన పేరు అక్కడ ఉన్నది, అలాగే యూదులకు సంబంధించిన పేరేమో యోహాను అని పెట్టుకున్నాడు. అయితే ఈ మాటలను మనం ధ్యానం చేసినప్పుడు మొత్తానికి వీళ్ళ ముగ్గురు కూడా అంత్యోక్య సంఘం నుండి బయలుదేరారు. పౌలు గాని, బర్నబా గాని, అలాగే మార్కు గాని వారు బయలుదేరారు. వాడు బయలుదేరి వెళ్ళిన తర్వాత కొన్ని స్థలాలలో కుప్రకు వెళ్ళారు, తర్వాత కుప్రాలోని సలోమికి వెళ్ళారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు అడుగు వేస్తే పాపు అనే స్థలములో పౌలు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తున్నాడు. అక్కడ ఒక అధిపతి ఉన్నాడు. ఎవరు అధిపతి అంటే సెర్గీ పౌలు. మన అనుకునే పౌలు కాదు, మరి సెర్గీ పౌలు అని ఒక యజమాని, ఒక అధిపతి ఉన్నాడు. అతని దగ్గర ఒక యూదుడు ఉన్నాడు. అతడు గారడీలు చేస్తుంటాడు. అతను బరయేస్ అని గాడీలు చేసి సొమ్మును సంపాదించి యజమానికి తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఆ యజమాని పౌలు, బర్నబా యొక్క వాక్యాన్ని విని తానప్పుడే పరివర్తన చెందడానికి, మార్పు చెందడానికి ఇష్టపడుతుంటే అతను బరయేసు అని అతను, అనగా ఎలుమా అని అన్నారు, అంటే గారడీవాడు అని అన్నారు. గారడీవాడిని ఎలుమా అనేవాడు. కనుక ఈ గారడీవాడు నా యజమాని దేవుని యొక్క వాక్యాన్ని విని పరివర్తన చెందితే నా జీవనోపాధి దెబ్బతింటుందేమో అని పౌలు మీదకి, బర్నబా మీదకి వచ్చి అతను ఏదో చెయ్యాలనుకుంటాడు. అయితే పౌలు కళ్ళెర చేసి మరి దేవుని యొక్క నామములో అతను గద్దించినప్పుడు తిన్నని మార్గాన్ని నువ్వు చెడగొడుతున్నావు, నీవు ఇలాగునా అని మాట్లాడి అతను శపించినప్పుడు అతను దృష్టి పోయినట్లుగా చూస్తున్నాం. అనగా దేవుడు అద్భుతకరంగా పౌలు, బర్నబాని వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రదేశాలలో పాపులో గాని, సలోమిలో గాని,
కుప్రాలో గాని అద్భుతకరంగా వీరు దేవుని పరిచర్య చేస్తున్నారు, పౌలు బర్నబా. కనుక వీళ్ళ కొరకు అంత్యోక్య సంఘం ఏం చేస్తున్నారు అంటే, అయ్యా మా సంఘం నుండి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు మీ యొక్క సువార్త ప్రకటించడానికి, వారి విషయంలో మీరు మేలు చేయమని ఇక్కడ స్థానిక సంఘము వారు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నారు. ఈ సంఘం ప్రార్థన ద్వారా దేవుడు వారిని వాడుకుంటున్నాడు. ఒక సేవకుడు వాడబడాలి అంటే, ఒక సేవకుడు విజయంతో దేవుని సన్నిధిలో ముందుకి అద్భుతకరమైన సేవ చేయాలి అంటే స్థానిక మందిరము అంత్యోక్య సంఘములాగా ప్రార్థించవలసిన భారము సంఘానికి ఉన్నది. ప్రియా దేవుని బిడలారా, ప్రార్థించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క సువార్త పరిచర్యకు వెళ్ళిన వారి యొక్క భారం ఎవరి మీద ఉన్నది అంటే స్థానిక సంఘం మీద కూడా ఉన్నది అని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇలాగున పౌలు బర్నబాని దేవుడు వాడుకుంటున్నాడు. మార్కు కూడా వీరిద్దరికి ఏం చేస్తున్నాడు అంటే ఉపచారం చేస్తున్నాడట. ఇలాగున ఉపచారం చేస్తుండగా దేవుని సేవ ముందుకు జరుగుతుండగా బైబిల్ గ్రంథంలో 13:13 అపోస్తలుల కార్యములో అక్కడ వ్రాయబడినది ఏమిటంటే, పౌలు బర్నబా వెళుతుంటే మార్కు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదట. నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నాడు. మార్కు తిరిగి ఎక్కడికి వచ్చేయడానికి ఇష్టపడ్డాడు అంటే యెరూషలేము ప్రాంతానికి తిరిగి వచ్చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు యెరూషలేము ప్రాంతానికి తిరిగి వచ్చేయడానికి ఇష్టపడ్డాడు అని మనం గమనిస్తే ఆడ కారణాలు అయితే వ్రాయబడలేదు, కానీ దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేకపోయాడు. మార్కు సేవలో నిలవలేకపోయాడా? మళ్ళా గతంలో ఉన్న పిరికాత్మ మరలా తెర మీదకి వచ్చిందా? లేక దేవుని యొక్క సేవ చేయలేనని ఆందోళనకి లేక కలవరానికి గురయ్యాడా? గతంలో అలాగే యేసుక్రీస్తు శిష్యుడు అని పట్టుకుంటే అతని వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. ఈ రోజు కూడా మరలా వస్తాను అని వెళ్ళాడు, వాళ్ళతో దేవుని సేవలోకి వెళ్ళాడు. పౌలు చెప్పాడు, అయ్యా ఇంకా కొన్ని దినాలే సేవ, మరలా మనం సంఘానికి వెళ్ళబోతున్నాం, అప్పటి వరకు ఉండమని నచ్చజెప్పుంటాడు. కానీ మార్కు ఉండడానికి ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే యెరూషలేములో వీళ్ళకొక మేడగది ఉంది. వీళ్ళమ్మ పేరు మరియా. ఆ మరియా అనగా మనకు బాగా సుపరిచయం. బైబిల్ గ్రంథంలో వీళ్ళకొక మేడగది ఉంది. ఎన్నో సందర్భాలలో యేసుక్రీస్తు ఈ మేడగదిలో ప్రార్థించిన విధముగా, అనగా శిష్యులందరూ కూడా కూడుకునే విధంగా, పేతురు చెరసాలలో ఉంటే అదే మేడగదిలో ప్రార్థించిన విధంగా, ప్రభు బల్లారాధన కూడా జరిగించిన స్థలముగా, దేవుని సేవ కొరకు అంకితం చేయబడిన స్థలం ఏది అంటే మేడగది. అది ఎవరుది అంటే మరియా, అనగా మరియ కుమారుడు ఎవరు అంటే మార్కు. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఇంటికాడ అన్ని కూడా సౌకర్యాలు బాగుంటాయి, ఇల్లు జ్ఞాపకం వచ్చి దేవుని సేవకి మరి దూరం అయిపోయాడా? ఏం జ్ఞాపకం వచ్చి మార్కు తిరిగి వెళ్ళిపోయాడు? ఈ రోజున చాలా మంది మార్కు వలె ఏమీ లేనప్పుడు దేవుని సేవలో ఉండి దేవుడు అన్ని కలగజేసిన తర్వాత దేవుడు ఇల్లు ఇచ్చాడు గనక, మరి దేవుడు సమస్తము ఇచ్చాడు గనక ఇక నేను సేవలో ఉండలేను, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అని మార్కులాగా అనుకుంటున్నారా? మార్కు కేవలము ఈ కష్టాలను తట్టుకోలేక, ఎందుకంటే సేవలో ఆకలి ఎదురవుద్ది, వస్త్రహీనత ఎదురవుద్ది, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, వీటన్నిటినీ చూచుంటాడు మార్కు. కనుక నేను వెళ్ళిపోవాలి అన్నాడు. పౌలు ఎన్నోసార్లు బలపరిచాడు. ఏమని అంటే, ఇంకా కొన్ని దినాల్లో మనం సేవ ముగించుకొని మనం వెళతాం కదంటే, కొన్ని రోజులు కూడా మార్కు పౌలు బర్నబాతో ఉండడానికి ఇష్టపడలేకపోయాడు. అతను వెనుదిరగడానికే ఇష్టపడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు కొండ మీద ఉన్నప్పుడు పేతురు ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, మనం ఇక్కడ ఉండుట మంచిది అనే మాట. అనగా ఈ మార్కు అనుకున్నాడు, యెరూషలేములో ఉంటే బాగుంటుందేమో, నేను మేడగదిలో ఉంటే బాగుంటుందేమో, అన్ని విధాలా కూడా క్షేమం ఉంటుంది, మా ఇంట్లో సమృద్ధి ఉన్నది, ఆకలికి కొరత లేదు, వస్త్రాలకి లోటు లేదు, మా ఇంట్లోనే అనేక మంది భోజనం చేస్తున్నారు, శిష్యులు వచ్చి మా ఇంట్లోనే భోజనం చేస్తున్నారు, ఈరోజు సేవలోకి వెళ్ళాను, నాకు సమృద్ధిని కోల్పోయాను, నేను ఆశీర్వాదం కోల్పోయాను. తప్పిపోయిన కుమారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడట ఇంటిని. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, నా ఇంటిలో మా తండ్రి దగ్గర కూలివాడికి అన్నం సమృద్ధిగా ఉంది, కానీ ఇంటి యజమాని కుమారుడైన నాకు అన్నం సమృద్ధిగా లేదే అని తప్పైన కుమారుడు అనుకున్నాడు. అలాగే మార్కు కూడా అనుకున్నాడేమో. ఏమని అంటే, మా ఇంటిలో యేసుప్రభువారు లేక శిష్యులు భోంచేసేవాళ్ళు, ఈ రోజున మరి మా ఇల్లు అనేక మందికి బసగా మారింది, ఈ రోజున సేవలోకి వచ్చాను, కానీ నాకు అన్ని విధాలా కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఇంటి సుఖాలకు దూరం అవ్వాలి. దావీదు ఉరియాతో అంటాడు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో అని అంటాడు. ఉరి అంటాడు కదా, ఇది పడుకునే సమయం కాదు. అనగా ప్రియ దేవుని బిడలారా, ఇంటి సుఖాలకి దూరం అవ్వాలి,
ఇంటి సుఖాలకు దూరం అవుతేనే గాని దేవుని సేవలో మన ముందుకు సాగగలం. ఏదేమైనప్పటికీ కూడా బర్నబా పౌలుని మధ్యలోనే విడిచి మార్కు ఎక్కడికి వచ్చాడు అంటే యెరూషలేమునికి వచ్చేశాడు. అయితే మార్కు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకా కొన్ని దినాలు సేవ చేశారు. అక్కడ పౌలు బర్నబా ఆయా ప్రదేశాలను తిరిగి వాళ్ళు కొన్ని దినాలు సేవను ముగించుకొని అంతియోకియ సంఘానికి వచ్చారు. అంతియోకియ సంఘానికి వచ్చి సంఘములో సాక్షులుగా చెప్పారు, దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు, మేము వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా దేవుడు అద్భుతకరంగా సేవను జరిగించాడు, స్వస్థతలు జరిగించి అనేకులు యేసుక్రీస్తుని విశ్వసించారు అని పౌలు బర్నబా వాళ్ళు చెప్పి కొన్ని దినాలు స్థానిక మందిరంలో ఉన్నారు. మళ్ళా రెండో మిషనరీ ప్రయాణం, రెండో ట్రిప్ వాళ్ళు మళ్ళా సేవకు బయలుదేరారు. ఏ ప్రాంతాలను ఫస్ట్ ప్రయాణంలో వాళ్ళు వెళ్ళి సేవ చేసి వచ్చారో మళ్ళా ఆ ప్రాంతాలను వెళ్ళి వాళ్ళ బలపరిచి అలా జస్ట్ టచ్ చేసుకుంటా మళ్ళా నూతన స్థలాలు వెళ్ళి సేవ చేద్దాం అని మరలా బయలుదేరారు. ఎవరు అంటే పౌలు బర్నబా. బయలుదేరినప్పుడట ఈ మాటలు అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు గనక మీరు చదవగలిగినట్లయితే అక్కడ చాలా వివరం ఉంది. వాళ్ళు బయలుదేరినప్పుడట మళ్ళా ఫస్ట్ టైం లాగానే మార్కు బయలుదేరాడట. నేను మరలా మీతో వస్తాను అని అన్నాడు. అన్నప్పుడు ఫస్ట్ టైంలో అంటే తీసుకువెళ్ళారు. ఇప్పుడు మార్కు మనస్తత్వం తెలిసింది గనక ఈ పౌలు ఏమన్నాడు అంటే మార్కు మనతో సేవలో రావద్దు. ఫస్ట్ టైంలో మనతో సేవలో వచ్చాడు, తలనిప్పిగా మారాడు కనుక ఇప్పుడు మరలా సేవలో రావడానికి వీల్లేదు అని పౌలు భీష్మించుకొని కూర్చున్నాడు. కానీ బర్నబా అంటాడట మార్కుని తీసుకొని వెళదాము అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడలారా, పౌలేమో వద్దని కూర్చున్నాడు, బర్నబానేమో తీసుకొని వెళదామని కూర్చున్నాడు. కనుక ఈ మార్కు ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో వద్దని, ఒక వ్యక్తి ఏమో తీసుకువెళ్దామని వీరిద్దరి మధ్యలో వివాదం ఏర్పడినో ఉంది బైబిల్లో. పౌలుకి బర్నబాకి ఎవరి విషయమై అంటే కేవలము మార్కు విషయమై వీరిద్దరి మధ్య వివాదము జరిగిను. అనగా ఒక మార్కు నిమిత్తమై ఇద్దరు మంచి సేవకుల మధ్య, ఇద్దరు గొప్ప సేవకుల మధ్య తలనిప్పిగా మారాడు మార్కు. ఇద్దరు కూడా ఏమైపోయే పరిస్థితి వచ్చింది అంటే వేరైపోయే పరిస్థితి వచ్చింది. అయితే బర్నబా అన్నాడు కదా, మార్కుని తీసుకొని రాని పక్షమున నేను నీతో కూడా సేవలోకి రాను. బర్నబా చాలా విశాలమైన వాడు. ఎందుకు మరి ఆ తొందర నిర్ణయం తీసుకున్నాడు? పౌలుతో రానని చెప్పాడు కనుక బర్నబా మార్కుని తీసుకొని ఒక ఓడెక్కి వెళ్ళిపోయారు. పౌలుకి ఎవరో కూడా లేరు. పరిచర్యలో కుంటితనం కలిగే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో దేవుడు పౌలుకి ఎవరిని రెడీ చేశాడు అంటే శీలను రెడీ చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పౌలు శీలను తీసుకొని ఏమయ్యాడు అంటే సేవలో ముందుకు సాగాడు. బర్నబా ఆ యొక్క మార్కుని తీసుకొని ఏమయ్యాడు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక ఇద్దరు సేవకులు ఏమైపోయారు అంటే దూరం అయిపోయారు. పౌలు బర్నబా దూరం అయిపోయారు. ఎంత విచారకరమైన విషయం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఎందుకు వద్దన్నాడు అంటే దర్శనం లేని వాడిని, పిలుపు లేని వాడిని తీసుకుని వెళితే సేవలో ఆటంకం కలగవచ్చు, సేవలో ఇబ్బంది కలగవచ్చు కనుక వద్దన్నాడు పౌలు. బర్నబా ఉద్దేశం ఏంటంటే కొలసీ 4:10 ఒక మాట ఉంటది. మీరు గనక చదవగలిగినట్లయితే అక్కడ ఉన్న మాట ఏంటంటే బర్నబా కట మార్కు సమీప బంధువు, అనగా ఏమవుతాడు అని అంటే మేనల్లుడవుతాడని, అనగా బర్నబాకి బంధుప్రీతి చూపిస్తున్నాడా? మార్కు రావాలి, మార్కు వస్తేనే నేను కూడా నీతో సేవలోకి వస్తాను. బర్నబా కేవలము పౌలు బర్నబాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సువార్త ప్రకటన చేయడానికి. కానీ బర్నబా దేవుని చిత్తాన్ని గమనించక నా బంధువు వస్తేనే నేను సంఘానికి వెళ్తాను, నా బంధువు వస్తేనే నేను సేవలో ఉంటాను, నా బంధువు మానేశాడు గనక నేను కూడా సంఘానికి మానేస్తాను. బర్నబా ఇది కరెక్ట్ అయినటువంటి మనస్తత్వంగా కనబడట్లేదు. మార్కు లేడు దేవుని చిత్తములో. మరి పౌలు బర్నబాని దేవుడు మాట్లాడాడుగా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడుగా. వాళ్ళిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేయాలి కదా. కొన్ని సందర్భాలలో సంఘములో బంధు ప్రీతి, ఆ వ్యక్తికి ఏదో సమస్య వచ్చి మానేశాడని, నా బంధువు మానేశాడు గనక ఈ సంఘాన్ని నేను కూడా మానేస్తాను, అది ఎంతవరకు సమంజసము? కనుక వేరైపోయాడు. మార్కుని తీసుకొని బర్నబా వెళ్ళిపోయాడు, పౌలేమో శీలను తీసుకొని వెళ్ళిపోయాడు అని ఉంది. అయినా దేవుడు పౌలు శీల ద్వారా అద్భుతకరమైన సేవ జరిగించాడు. బర్నబా గురించి ఇంకో విషయం కూడా మనం